అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించారు. వారి మాటే వేదం అన్నట్టు రూల్స్ పక్కన పెట్టి ఏం చేయమంటే అది చేసి చూపించారు. అలాంటి స్వామి భక్తులు ఇప్పుడు ప్రభుత్వం మారగానే ప్లేట్ మారుస్తున్నారు. ఇప్పుడు తిరిగి పవర్ ఎంజాయ్ చేయడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కూటమి నేతలతో బంధుత్వాలు కలుపుకుంటూ కీలక స్థానాలలో పోస్టింగ్ల కోసం లాబింగ్ చేసుకుంటున్నారు. దాంతో అర్హత ఉన్న వివిధ కారణాలతో లూప్ లైన్ లో ఉన్న అధికారులు ఇదేం గోలా అంటూ బాధపడుతున్నారట. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్, రెవెన్యూ లాంటి కీలక విభాగాల్లో పోస్టింగ్ విషయంలో జరిగిన తంతుపై రాష్ట్రమంతా నివ్వెరపోయింది. కొంతమందికి అసలు పోస్టింగ్ ఇవ్వడం మటుంచి కనీసం లూప్ లైన్లో అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో వారు 3 సంవత్సరాల పాటు జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నారు. సమర్థత ఉన్నప్పటికీ వర్గం, సానుభూతి పరుడు లాంటి కారణాలతో ఇబ్బంది పెట్టారు. పోలీస్, రెవెన్యూ విభాగాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది. పలువురు అధికారులు గత ప్రభుత్వంలో చాలా హడావిడి చేశారు. కీలక స్థానాల్లో పనిచేశారు. మాజీ సీఎం జగన్ కు ఆప్తులైన నాయకులు ఏం చెబితే అది చేశారు. దాంతో టీడీపీ, జనసేన నాయకులు అప్పట్లో వారికి టార్గెట్ అయి పలు సమస్యల్లో ఇరుక్కున్నారు. అప్పట్లో టీడీపీ శ్రేణులు అటువంటి అధికారులు, నేతలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఎన్నికల పోలింగ్ తర్వాత కౌంటింగ్ ముందు కూడా టీడీపీ కూటమి నాయకులపై చంద్రగిరి, తిరుపతి, పుంగనూరు లాంటి చోట్ల కేసులు నమోదు చేశారంటే ఎంత స్వామి భక్తిని ప్రదర్శించారో అర్థమవుతుంది. ఇలాంటి వారంతా ఇప్పుడు ఒక్కసారిగా అధికారం మారడంతో కూటమి నేతలతో బంధుత్వాలు కలుపుతూ గతంలో వారికి సన్నిహితులమని చెప్పుకుంటూ పోస్టింగ్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కీలక పోస్టుల కోసం పెద్ద మొత్తం డబ్బులిస్తామని ప్రతిపాదనలు కూడా పెడుతున్నారట. తిరుపతి నగరపాలక సంస్థలో మాస్టర్ ప్లాన్ రహదారులు, టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఓ అధికారి అయితే, నేను మీ వాడినే, గతంలో మీతోనే తిరిగాను, గత్యంతరం లేక వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందంటూ ఎంతైనా ఇస్తాను, తనను ఆ పోస్టులోనే కొనసాగించమని నాయకుల చుట్టూ తిరుగుతున్నాడట. అయితే అతని గురించి తెలిసిన వారు సిఫార్సు చేయడానికి భయపడుతున్నారట. ఇక పోలీసు విభాగంలోని గత 5 సంవత్సరాలు హడావిడి చేసిన వారు సైతం ఇప్పుడు తాము చాలా నిజాయితీగా పనిచేశామని, అంతేకాక చాలాసార్లు కేసుల నుంచి బయటపడవేశామంటూ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారట. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం మీరు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పోస్టింగ్ చేశారో వివరాలివ్వండి, పరిశీలిస్తామని అంటున్నారట. గతంలో వారు ఎక్కడ పనిచేశారో ఆయా ప్రాంతాల టీడీపీ నాయకులతో మాట్లాడి వారి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ నుంచి వచ్చి కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వారితో సన్నిహితంగా మెలిగిన వారు మీకోసం అప్పుడు చేశాము, ఇప్పుడు మీరు అవకాశం ఇవ్వండి అని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే సీఐ నుంచి పై స్థాయి అధికారుల బదిలీలన్నీ పైనుంచి నడుస్తాయని చెప్పడంతో సదరు అధికారులు బిక్కచచ్చిపోతున్నారట. వారి లాబీయింగ్ వ్యవహారం చూస్తూ గత 5 సంవత్సరాలుగా అర్హతలకు తగ్గ పోస్టింగులు లేక రాష్ట్రం నలుమూలలా విసిరివేయబడ్డ వారంతా ఇప్పుడైనా తమకు న్యాయం జరుగుతుందా లేదా అనే సందేహపడే పరిస్థితులు వచ్చాయట. రెవెన్యూ శాఖలో సైతం ఇలాంటి దందా నడుస్తోంది. అడ్డగోలుగా పనిచేసి అక్రమాలకు సహకరించిన అధికారులు మీకు కూడా ఇలాగే పనిచేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, రెవెన్యూ లొసుగులతో మీకు లాభాలు కల్పిస్తామని అధికార నేతలకు ఓపెన్ ఆఫర్లిస్తున్నారట. అయితే అప్పట్లో ఇక్కట్లెదుర్కొన్న ప్రజాప్రతినిధులు ఓకే చెప్పడం లేదంటున్నారు. ఆర్డీఓ స్థాయి అధికారుల వ్యవహారమంతా పైవారు చూసుకుంటారని, ఎంఆర్ఓతో పాటు కింది స్థాయి సిబ్బంది అయితే తాము చూస్తామని, గతంలో తమని ఇబ్బంది పెట్టినా మీకు సహకరించే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నారట. మొత్తం మీద అధికార మార్పిడి తర్వాత పోస్టింగుల కోసం పోలీసులు, రెవెన్యూలో తెగ లాబీయింగ్ జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీఓ, మున్సిపాలిటీల్లో కూడా ఇదే తతంగం నడుస్తోందట. చూడాలి మరి వారి లాబీయింగ్లు ఎంతవరకు పనిచేస్తాయో.